డార్లింగ్ ఈ రోజు నీ కోసం ములక్కాడ సాంబార్. అమ్మా స్వీట్. అమ్మా థ్యాంక్ యూ. కద్దు కూడా వేయమంటావు దాంట్లో? టమాటా ముల్లంగి కూడా వేయాలి. ఓకే. హలో హలో, మీకు ఒక కొడుకున్నాడు, వాడు బతికున్నాడా చచ్చిపోయాడని కనీసం తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత లేదా? డార్లింగ్, లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా కాలమైంది. మనం తొందరగా మన న్యూ ఆడి కార్లో హలో వెళ్దాం. అవునా? ప్లీజ్ మీ రొమాన్స్ కొంచెం ఆపుతారా? చూడలేక చచ్చిపోతున్నాను. వీడి ముందు కాదు గానీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం డార్లింగ్. ఆ? ఏ ఏ ఏ, ఎక్కడికి? నాకు ఇవాళ ఆన్సర్ చెప్పి కదలండి. మనవణ్ణి ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తమ్ముడు కోసం తాపత్రయపడేట్ చేసిన వీడితో మనకేం డార్లింగ్? పద వెళ్ళిపోదాం. అంటే పెళ్లి చేసుకుంటేనే నేను మీ కొడుకునా? ఎస్. అంటే చేసుకోకపోతే? అసలు నేను చేసుకోను, నన్ను పట్టించుకోరా? నాన్న బంగారం, సన్యాసి ఎక్కడున్నా సన్యాసే. అందుకే మేము స్టేషన్ కి రాలేదు. ఈ వేస్ట్ ఫెలోతో మన టైం వేస్ట్. లెట్స్ గో ఫర్ ఏ రొమాంటిక్ లాంగ్ డ్రైవ్. ఎవరైనా కూతురు చెప్పిన మాట వినట్లేదనో, చదవట్లేదనో, లేకపోతే చెడు తిరుగులు తిరుగుతుందనో బాధపడతారు. నా కర్మ. కాకపోతే ఏంటే, ఇంత మంచి కూతురిని ఎందుకు కన్నావే? బాగుంది సోద్యం. ఎవరైనా కావాలని కంటారా ఏంటి? మీ కర్మ కాబట్టి ఇంత మంచిది అమ్మాయిగా పుట్టింది. అన్నవే అను. నీ కూతురు మంచి అమ్మాయి కాబట్టి ఈ ముగ్గురితో పనిలేదు నీకు. మీ మెలో డ్రామా చాలా బాగుంది. ఏదైనా డైలీ సీరియల్ ట్రై చేస్తే ఫ్యూచర్ లో బాగా డబ్బులు వస్తాయి. అమ్మా, నీ డబ్బులొద్దు తల్లి. నీ రెవల్యూషన్ ఫ్యూచర్ గురించి మాకు అర్థమైతే చాలు. ఓకే ఓకే, మీ స్టోరీ స్క్రీన్ ప్లే నాకు అర్థమైంది. నేను అందరు అమ్మాయిలా లవ్ చేయాలి, అంతే కదా? అంతే అంతే అంతే. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ విత్ మై లవర్. గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడూ blessings శుభస్య ఉంటాయి. శీఘ్రం, శుభస్య శీఘ్రం. పోలేరా బాబు, మొత్తానికి మనల్ని మన వదిలేసాడు. సెలబ్రిటీలు వస్తున్నారు, వెల్కమ్ చెప్పండి రేయ్. ఏంట్రా నవ్వుతున్నారు? అప్పట్లో గాంధీ గారు స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళారు తెలుసా? ఇప్పుడు మేము మన ఛానల్ కోసం జైలుకి వెళ్ళాం, అంతే తేడా. తేడా కాదు, మాడ. వీళ్ళు చేసే సోది ప్రోగ్రామ్ కి గాంధీ గారితో పోలిక. ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేత కాదు కానీ హర్ట్ చేయడం చాలా బాగా తెలుసు. పని చూసుకోండి. అది ఎవరితో కానీ దానివల్ల మన కాన్సెప్ట్ మొత్తం కంప్ అయిపోయింది. అరే మావా, అది మన మాటలకి నిజంగానే ఎమోషనల్ గా ఫీల్ అయిందా, లేక దానికేమైనా మెంటలా? మర్చిపోయా మావా, ఇదిగో ఆ అమ్మాయి డీటెయిల్స్. చెప్తా. అవన్నీ ఎందుకురా ఇప్పుడు? అయిందేదో అయింది, లీవ్ ఇట్. నిజం తెలియకుండా ఎలా వదిలేస్తా? దీనివల్ల మన ఇమేజే కాదు, టోటల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయింది. చూసావుగా, ఇందాక ఎవడు పడితే కామెంట్ చేస్తున్నాడు. నిజమైతే ఓకే, లేదంటే దీని పని చెప్తా. ఇదిగో కాల్ చేశాను, లౌడ్ స్పీకర్ పెట్టాను, మాట్లాడు. గుడ్ మార్నింగ్, క్యూర్ హాస్పిటల్. 2 days బ్యాక్ మీ హాస్పిటల్లో ఒక అమ్మాయి సూసైడ్ కేసులో అడ్మిట్ అయింది. ఒకసారి తనకి కాల్ కనెక్ట్ చేస్తారా? మీరెవరు? నేను తన ఫ్రెండ్ని, తనతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్. ఆ అమ్మాయి నిన్న మార్నింగే డిశ్చార్జ్ అయింది. తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇస్తారా? ఉందండి, ఆ అమ్మాయి నంబర్ ఉంది, రాసుకోండి. నోట్ చేసుకో. 970-15-019. థ్యాంక్ యూ. హలో, నేను ఆర్యాన్ మాట్లాడుతున్నాను. నీ మూలంగా ఎంత డిస్టర్బ్ అయ్యామో తెలుసా? అవునా? మరి నాకు ఇంతవరకు చెప్పలేదేంటమ్మా? నేను చచ్చిపోమంటే చచ్చిపోతావా? నీలాంటి హ్యాండ్సమ్ అడిగితే కాదనగలనా? హలో, నేను బాబాయ్ని మాట్లాడుతున్నాను. హాయ్ స్క్రాప్ అంకుల్. వాట్? సారీ చిన్న మావగారు. చిచ్చి, ఏదో జీవితం. ఈ మాడకు కూడా నేను తేడా కనిపించాక నేను బతకడం వేస్ట్ రాలుడు. కరెక్ట్. ఆ బతికి ఏం లాభం? అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు నువ్వు? అసహనం గురించే కదా? అవును, పావలేని జీవితం చాలా అసహనంగా ఉంది. వాట్?
మేము టచ్ చేస్తే సెలబ్రిటీ. టచ్ చేస్తారా? నీకు ఇష్టం వచ్చిన చోటు చేయి రాజా. నీకు ఎలా కావాలంటే అలా కోఆపరేట్ చేస్తాను రాజా. ప్లేస్ చెప్పు రాజా, వచ్చేస్తా. నీ వాయిస్ కి మోటివేట్ అయింది 2 సైడ్ రా. ఫోన్ పెట్టి పని చేసుకో. ఏమండి త్వరగా రండి, టికెట్స్ అన్ని ఉన్నాయిగా. బ్యాగ్ ఎంత బరువు ఉంది, 2 రోజులు పెట్టి. అరే నాన్న, మేము ఊరు వెళ్తున్నాం, నీ బర్త్డే లోపు తిరిగి వచ్చేస్తాం. నువ్వు ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని అటు ఇటు తిరగకు, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అసలు దొంగల భయం ఎక్కువ. మీరు పదండి. రేయ్, ఒక్క విషయం, నేను తిరిగి వచ్చే లోపల నువ్వు పిల్లని తెచ్చుకుంటావు, ఫిగర్ని తెచ్చుకుంటావు, నీ ఇష్టం. నువ్వు ఎవరిని తెచ్చుకున్నా మాకు ఇష్టమే. లేదనుకో, మేం తీసుకొచ్చిన పిల్లతో నీ పెళ్లి ఫిక్స్. ఫిగర్ అంటున్నావు, చేసుకోకపోతే? ఏం లేదురా, ఆస్తి అనాథాశ్రమానికి, నేను కాశీకి. ఏంటి బెదిరింపా? అలాంటిదే అనుకోరా. మేం చెప్పిన దానికి ఓకే అన్నావు అనుకో, ఇలా స్టైల్ గా గూగుల్లో ఉంటాం. లేదనుకో, ఇలా గుళ్ళో ఉంటాం. అడుక్కోవడం హ, మనమా? సార్ సార్, బాగున్నాను రా. నేను హైదరాబాద్ లోనే సార్, ఉన్నాను. సార్, ఒక 1000 రూపాయలు ఇవ్వండి సార్. సార్ సార్, మా ఇల్లు ఇక్కడే సార్. మా ఇంట్లో నేను పెళ్లి చేసుకోవట్లేదని బయటకు గంటేశారు సార్. ఆకలేస్తుంది సార్, ఒక 1000 ఇవ్వండి సార్. 1000 లేదయ్యా. పోనీ 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయలు అడుగుతున్నాడు బావా, ఇమ్మంటావా? సార్ వద్దా? సరేలే బావా. సార్, ఓకే ఓకే సార్, ఓకే. ఓ 10 రూపాయలనే ఇవ్వండి సార్. ఛీ! బాబోయ్, వీళ్ళు ఆ లెవెల్లో డిసైడ్ అయిపోతే కష్టం. ఈ కాలంలో ఫిగర్ లేకపోయినా బతకచ్చు, కానీ ఆ ఆస్తి లేకుండా బతకడం కష్టం రా బాబు. వైజాగ్ చాలా బాగుంది. వైజాగ్ బాగుంటుంది, అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకో విషయం, నీ కొడుకు ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం నాకు ఇంక లేదమ్మాయి. అందుకని నేనే ఇంకో పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కని మన వంశాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఏమంటావు? ఈ వయసులో మీకు పిల్లనిచ్చేదెవరు? వెయిట్. మధు, నువ్వు అంటే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూడు. ఎవరు? ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ఇప్పుడే లవ్ లో పడేస్తాను, చూసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రియలీ థ్యాంక్స్ ఫర్ ద మోటివేషన్. హాయ్ ఆంటీస్. ఆంటీసా? లేకపోతే ఏంటి ఈ టీనేజ్ లో ఇంత సైలెంట్ గానా? అదే ఓ 10 మంది అబ్బాయిలు వెంట పడితే ఆ ముసి నవ్వులు నవ్వుకుంటూ దొంగ చూపులు చూసుకుంటూ ఆ మజా. కెన్ ఐ సిట్? యా షూర్. థ్యాంక్ యూ. ఇలా ఉంటే నాకు మటుకు బోరబ్బా. నాకు బోరు కొట్టినప్పుడు అలా ఎవరినో ఒకరిని లవ్ లో పడేస్తూ ఉంటాను. మీరు గనక అంటే ఇప్పుడు మీ ముగ్గురిని లవ్ లో పడేస్తాను. ముగ్గురునా? పడేని చూద్దాం. 1 2 3. నాకంత టైం లేదు, కానీ ఎవరినో ఒకరిని చూస్ చేసుకోండి. ముందు దాన్ని పడేయండి చూద్దాం. రియల్లీ? షురూ కరే. రియల్లీ? మా వైఫ్ వచ్చేస్తుంది. లెట్స్ గో. కమ్ ఆన్. డాడీ! బేబీ! నువ్వెందుకు గట్టిగా అరిచావ్? ఎఫెక్ట్ కోసం. బాలేదా? చండాలంగా ఉంది. డార్లింగ్, ఈయనే మీకు కాబోయే అల్లుడు. అల్లుడు? హాయ్ మామా. సూపర్ సూపర్, నచ్చాడు. ఏమే, అల్లుడు గారు వచ్చారు. పాలు గ్లాస్ తో రా తొందరగా. పాలెందుకు డాడీ? అవేవో తొందరగా తెప్పించండి సార్, మా ఆవిడ వచ్చే లోపల శుభకార్యాలు పూర్తి చేయాలి, లేకపోతే తంచేసానంటు. ఈడు చూడు చాలా బాగుంది. ముందు శోభనం, ఆ తర్వాతే పెళ్లి. ఏమండి, మీకు ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్. ఒక భారీగా మీ టాలెంట్ గుర్తించి నేను మీకు డివోర్స్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ గాడ్. మా అమ్మాయి శోభనానికే కాదు, పెళ్లికి కూడా లైన్ క్లియర్ చేశారు.
మమ్మీ డాడీ వాట్స్ రాంగ్ విత్ యు గైస్? నేను జస్ట్ జోక్ చేశాను. అవునా, మేము కూడా జోక్ చేశాము. ఓకే ఓకే ఓకే, మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, లంచ్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాదు, ఫ్లైట్ కి టైం అవుతుంది. విల్ హావ్ సమ్ అదర్ టైం. ఓకే, మా అమ్మాయి చేతి కాఫీ అయినా తాగి వెళ్ళండి. బై ఆల్ మీన్స్. ఓకే షూర్. ఓకే. ఊరుకాలుడు ఏమైంది ఇప్పుడు? ఏ ఆపరా సోది. ఏంటే సోది? మా బాబు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి అంతా అనాథాశ్రయానికి రాస్తానని. అయితే చేసుకోవచ్చు కదా. చేసుకుంటే నా కెరియర్ పోద్ది. మీ నాన్న పెళ్ళి అంటాడు, నువ్వేమో కెరీర్ అంటావు. కర్మరా నాయన. ఇవన్నీ కాదు కానీ మందేద్దాం బాబాయ్. ఓకే. మందా ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడంటే ఇక్కడ ఎక్కడా? నాకు పార్టీ ఇప్పిస్తే డోర్ డెలివరీ తెప్పిస్తా. ఏంటి నువ్వు మందేస్తావా? బీర్, బ్రాండీ, విస్కీ ఏ బ్రాండ్ అయినా నాకు ఓకే. పార్టీ ఇచ్చే దమ్ముందా? ఏరా దమ్ముందా? ఇదిగో బాటిల్. అల్లుడు. Cheers. Cheers. అది రా. ఏ పోరా. అవ్వా, అసలు హాస్టల్లో ఏం చేస్తున్నారే మీరంతా? వద్దురా బాబీ, డీటెయిల్స్ అడగద్దు. హాస్టల్లో ఏమేం చేస్తామో చెప్తే గుండాకి చేస్తావు. వద్దులేమ్మా, ఇప్పటికే సగం ఆగిపోయింది, వింటే పూర్తిగా ఆగిపోద్ది. నాకు మందు కావాలి. ఛే, నాకు మందు కావాలి. ఏ నాకు కూడా కావాలరా మందు. వసే అంత నువ్వే తాగేసావే ఇక్కడ. టైంకి ఐస్ క్రీమ్ బండి వాడు కూడా లేడు. సార్ ఇక్కడే ఉన్నా సార్. ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి. అరే నువ్వు సూపర్ రా, ఐ లవ్ యు రా. ఐటు మేడం. అరే డబ్బులు తీయండి రా. నా దగ్గర క్యాష్ నిల్లు బాబాయ్, నువ్వు ఇవ్వు. నేను పర్సు మర్చిపోయాను రా. ఏం నన్ను చూస్తారు? ఇందాకేగా ఉందంత ఇచ్చేసా. అరే నాకు బీర్ కావాలరా, లేదంటే వెళ్ళిపోతా. అచ్చి పోరా. ఏ అను అను, నాకు ఎలాగైనా మందు కావాలి బాబాయ్. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఒకటే ఉందరా. ఏటీఎం అవసరం లేదు సార్, ఐటమ్ ఉంటే సరిపోద్ది. ఐటమా? ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు సార్. ఏమిటండి ఇంటి తలుపులన్నీ తీసున్నాయి? అమ్మో నా వాల్ క్లాక్ కనిపించటం లేదు. నా ల్యాప్టాప్ అక్కడ ఉండాలి. అమ్మో చూద్దాం. ఇంకే సామాన్లు పోయాయేంటో. మధు, నీ యాంటిక్ ఫోన్ గోవిందా. అమ్మో నా సామాన్లన్నీ పోయాయండి. ఏమండి అటు చూడండి. ఏంటి వాసన? మందు. సామాన్లన్నీ మందు కోసం వీళ్ళే అమ్మేసి ఉంటారు మధు. అవునా? అమ్మో దొంగ సచ్చినోళ్ళారా, దొంగ సచ్చినోళ్ళారా, మందు కోసం అమ్మేస్తారా సామాన్లన్నీ? చూడండి నా సామాన్లన్నీ. ఎందుకు మధు వాడిని తనడం? నీకు నొప్పి, నే కొనిస్తాను కదా. నువ్వు ఉండు. కూర్చో పక్కన. ఇదేంటి చూడు పందిలో. స్వచ్ఛ భారత్ మహా. ఒరే ఆర్య, మీ ఇంట్లో ఏంట్రా డైరెక్ట్ గా సన్న కింద కూర్చొని సన్నపోతు చేస్తున్నట్టుంది. నీకు హ్యాంగ్ ఓవర్ పెట్టి పడాల్సిందే బాబాయ్. ఈ ఎండ వాన ఏదేదో మాట్లాడుతున్నావు.
ఎక్కడున్నావు ఏంట్రా? నేను అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అడిగితే నాకు ఎక్కడో కాలుద్ది. ఆల్రెడీ ఇక్కడ కాలుతుంది లేవండి.